వెల్కమ్ బ్యాక్. వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా ప్రజలకు నిదానంగా అర్థమైపోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అర్థమైపోతుంది. అప్పు చేయటం, తీసుకురావటం, ఎస్టిమేషన్లు పెంచడం, కాంట్రాక్టర్కి దోచిపెట్టడం, దానిలోంచి బాబు కొడుకులు సగం తీసుకోవటం. ఇంతకన్నా దారుణం ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇది ఒక రికార్డ్, దోపిడీలో పెద్ద రికార్డు సృష్టించినటువంటి అమరావతి. అమరావతి అద్భుత నగరం కాదు, అమరావతి ఒక దోపిడీ రాజ్యంగా తయారైపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ లెక్కలకు సమాధానం చెప్పవలసిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణం అండి ఇవాళ. సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో 1,100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది ఇవాళ. అదేమంటే రైతులకు పాదాభివందనం అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతులు మీకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఏం చేశారండి వాళ్ళకి? ఒక్క పర్ఫెక్ట్ లేఅవుట్ ఇచ్చారా? ఇవాళ ఇంత దోపిడీ చేస్తున్నారు కదా మీరు. ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ చేసి వాళ్ళకి రైతులకు ప్లాట్లు ఇచ్చినటువంటి సందర్భం ఏమైందా ఉందా అని అడుగుతా ఉన్నా. రైతులు ఎంత బాధపడుతున్నారు పొలాలు ఇచ్చినందుకు, కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ ఇంత దారుణంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఇది అద్భుతం అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అక్కడ మీ ఇల్లు, ఆ 5 బిల్డింగులు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు తప్ప ఏమైనా ఉందా అమరావతిలో? ఏమైనా కనిపిస్తుందా? దోపిడీ తప్ప. మీరు ఇల్లు అక్కడ కట్టుకుంటున్నారు. మంత్రులు ఎక్కువ ఉంటున్నారండి. మంత్రులు తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నారు, తాడేపల్లి ఇల్లు కొనుక్కుంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు తప్ప ఎవరైనా అమరావతి వచ్చి ఉంటున్నారా? అమరావతి పూర్తి అవుతుందనే నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు దోచుకునే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఇది అద్భుతమైనటువంటి నగరం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇంకోటి చెప్తా మీ అందరికీ కూడా మరొకటి, మీరు విజనరీ పాలన అంటాడు ఈయన. దానిలో సరే ఇప్పుడు ఒక తాత్కాలిక సచివాలయం ఉంది. ఆ తాత్కాలిక సచివాలయం స్థానంలో శాశ్వతమైనటువంటి సచివాలయం సెక్రటరీ కడుతూనే ఉన్నారు. ఎంతండి స్క్వేర్ ఫీట్కి? ఎక్కడన్నా ఉందా ఈ రేటు? 18,413 రూపాయలు మీరు వెచ్చించి సెక్రటరీ కడుతున్నారు. ఏమిటి దారుణం? ఇంత డబ్బు దోపిడీనా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఇట్లా ఉంటే 5 బిల్డింగులు అంట. ఈ 5 బిల్డింగులకి రేట్ ఎంతో తెలుసా? స్క్వేర్ ఫీట్కి 20,000 నుంచి 22,000. ఎక్కడైనా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉందా అని అడుగుతా ఉన్నా. మెడ్రాస్, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడైనా ఉందా ఈ రేట్లు? ఎక్కడా లేదు. ఈ రేట్లు ఎక్కడా లేవు. రోడ్లకు సంబంధించి కూడా ఆ రకమైన రేట్లు ఎక్కడా లేవు. ఇక చూస్తే ఈ 5 బిల్డింగులకి కూడా అద్దాల కోసం 2,455 కోట్ల 22 కోట్లు ఖర్చు పెట్టారు. 0.22 కోట్లు. ఏంటిదంతా నాకు అర్థం కాల. ఏం చేస్తున్నారండి? ఈ రోడ్డుల్లో ఏమన్నా తారు పోస్తున్నారా, లేకపోతే కంకర వేస్తున్నారా, లేకపోతే బంగారం కానీ, లేకపోతే ప్లాటినం కానీ, లేకపోతే ఇట్లాంటి విలువైనటువంటి ఏమన్నా గనులు లాంటివి తీసుకొని దానిలో పెట్టేస్తున్నారా? నాకు అర్థం కాల. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. అదేమంటే అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జి కూడా అది తాత్కాలికమైన బ్రిడ్జి అంట, శాశ్వతమైన బ్రిడ్జి కూడా కాదు. దానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. శాశ్వతమైనది ఇటు నుంచి వస్తుందంట ఫ్లైఓవరు. దానికోసం ఇన్ని ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొమ్ము ఎక్సెస్ ఉంటే పోనీ దోచుకుంటే ఏదో చూసి చూడకపోవచ్చు. అప్పు చేసి తీసుకొచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం దోచుకోవడం కోసమే అప్పు చేస్తున్నారు తప్ప రాజధాని నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి అప్పు కాదు ఇది. ఇది దోపిడీ. ఈ దోపిడీని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, వాళ్ళ అబ్బాయిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగిన ఈ ప్రశ్నలకు, ఈ రోడ్ల నిర్మాణానికి అవుతున్నటువంటి ఈ ఖర్చుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం ఉందా లేదా? ఆ డిఎస్సిలో ఏ విధంగా సమాధానం చెప్పకోకుండా పారిపోయారో దీనిలో కూడా ఆ విధంగానే సమాధానం చెప్పకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి మీకుంది. కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి ఖర్చంతా, ఇవాళ మీరు చేస్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి ఖర్చంతా ఎందుకు ఇంత తేడా వచ్చింది? 180 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు? అక్కడ 108 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది కదా. అది నేషనల్ హైవే అథారిటీ చేసినటువంటిది. మీరేమన్నా అంతకన్నా గొప్పగా చేస్తున్నారా?
అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. కారణం ఏమిటంటే దోపిడీ. బాబు కొడుకులు ఇద్దరు దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే అమరావతిని ఉపయోగించుకున్నారు తప్ప అమరావతి అనేది కలల్లో మిగిలిపోయేటటువంటి రాజధాని మాత్రమే తప్ప అది పూర్తయ్యే రాజధాని కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలు ఇవాళకి రాజధాని ఆయన ప్రారంభించి 2014 తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు మాత్రమే మేము అధికారంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే? తాత్కాలికం, బ్రిడ్జి తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం, ఇప్పుడేమో పర్మనెంట్గా కట్టే వాటికేమో 20 కోట్లు, 20 చదరపాడుకి 20,000, 22,000, 18,000 ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క కిలోమీటర్కి 180 కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు వేసేటటువంటి కార్యక్రమం. కడమ వాటినేమో రోడ్లు కూడా చదరపు మీటర్కి